కొన్నాళ్ళు మా ఇంట్లో ఉందో గాని నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళమంటున్నారు? వాడు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండి చదువుకుంటాడు. ఎందుకు? నా బిడ్డ నాతోనే ఉంటాడు. చూడు వసు, నువ్వేం మాట్లాడుకో, వాడు అక్కడుంటేనే బాగుపడతాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు విజయ్? అక్కడ ప్రిన్సిపల్తో ఏం చెప్పొచ్చా? ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటానని ప్రామిస్ చేశా. నన్ను ఇంకేం చేయమంటావు? నీకు వాడిని పట్టించుకునే టైం లేదుగా. ఇప్పుడు వాడిని నేనేం పట్టించుకోలేదు, నువ్వు వాడిని సరిగా పట్టించుకోవడం లేదు. నేను వెళ్ళాక వాడు ఏం చేస్తున్నాడని వాడి రూమ్ లోకి తొంగి కూడా చూడడం లేదు. ఓహో, ఇప్పుడు నాదే తప్పంటావు? అంతా దరిద్రపు ఉద్యోగం వల్ల వచ్చింది. ఆ రోజే చిల్లక్కి చెప్పినట్టు చెప్పాం ఇలాంటి సమస్యలు వస్తాయని. నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవు. లేకుండానే ఇంతవరకు వచ్చిందా? నువ్వు ఆ ఉద్యోగానికి ముందు రిజైన్ చేయమ్మా ప్లీజ్. నేనెందుకు నాన్న రిజైన్ చేయాలి? ఏదో చిన్న పిల్లాడు తెలియక తప్పు చేశాడు. దానికి నా ఉద్యోగానికి ఏంటి సంబంధం? నేనేం జీతం కోసం ఆ పని చేయడం లేదు, నా సంతోషం కోసం చేస్తున్నాను. ఈ ఒక్కసారైనా నా మనసు అర్థం చేసుకోండి. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్నారు. నేను మీ కూతుర్నిగా నాన్న. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావు? నేను డ్రామా చేస్తున్నానా? ఇంట్లో ఉంటే ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అంటారు. ఉద్యోగం చేస్తుంటే వదిలే వదిలే అంటారేంటి? నువ్వు గౌరవమైన ఉద్యోగం చేస్తుంటే మేమెందుకు వద్దంటాం? అంత గౌరవం లేని పని నేను ఇప్పుడు ఏం చేశాను? మరి అడ్డమైన వాళ్ళతో మాట్లాడడం నీకు అసహ్యంగా లేదు? అసహ్యమా? మీ అందరికీ చెప్తున్నాను, నాకు నా ఉద్యోగము ముఖ్యం, నా కొడుకు ముఖ్యం. ఆ రెండు ఎవరి కోసమో నేను వదులుకోను. రా. హాయ్ వసు. వసు, ఏదైనా ప్రాబ్లమా? లేదు. స్టార్ట్ చేద్దామా? వసు, మీ హస్బెండ్ ఫోన్ చేశారు, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలట. హలో. మేడం, మా అబ్బాయి కనిపించడం లేదట. ఏమైంది? ఏ వసు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. సారీ నాన్న, ఈ ఫోన్ తీయడం తప్పే, తెలియక చేశాను. అందుకని అందరూ అమ్మని తిట్టకండి ప్లీజ్. నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేను, వాళ్ళు కూడా ఎప్పుడు అమ్మని తిడుతూనే ఉంటారు. అమ్మ చాలా మంచిది నాన్న, చాలా మంచిది. మీరు మంచివారే నాన్న, నేను ఒక్కడనే బ్యాడ్. నేను వెళ్తున్నాను. సారీ నాన్న. సారీ అమ్మా. లేదు మావయ్య, వాడి ఫ్రెండ్స్ అందరినీ అడిగి చూశాను, అందరూ తెలియదనే చెప్తున్నారు. చూడు విజయ్, మనకు తెలిసిన చోట్లన్నీ వెతికాం. వెయిట్ చేద్దాం, సిద్ధు తప్పకుండా దొరుకుతాడు. సిద్ధు, సారీ నాన్న. సార్, స్కూల్లోనే ఉన్నాడు. మీ వాడిని సస్పెండ్ చేశారన్న బాధతో అక్కడే ఏడుస్తూ ఉన్నాడు సార్. ఏంట్రా ఇది? అందరూ భోజనం చేసి బయలుదేరతారా లేక?
Yes, of course. Okay, I'll take care of it tomorrow. Take care. Okay, bye-bye. ఏంటి వసు? నేను ఈ షో చేయలేను మేడం. ఆ రోజు ఇదే రూమ్లో నేను చెయ్యగలనని చెప్పాను. మీరు నన్ను నమ్మారు, కానీ ఏవేవో జరిగిపోయాయి. నమ్మిన వాళ్ళకి సారీ చెప్పాల్సి వచ్చింది, నమ్మని వాళ్ళకి సరేనని చెప్పాల్సి వచ్చింది. మనసుకి నచ్చిన పని చేయడానికి ప్రాప్తం ఉండాలి. అది నాకు లేదు మేడం. మళ్ళీ నా చిన్న లోకానికి వెళ్తున్నాను. ఇల్లు, వంట, భాగ్యలక్ష్మి, అక్కయ్యల అడ్వైస్లు, లెమన్ అండ్ స్పూన్ రేస్. అయితే లెమన్ అండ్ స్పూన్ రేస్లో చాలాసార్లు నాకు ప్రైజ్లు వచ్చాయి మేడం. కొన్నిసార్లు రాలేదు కూడా. గెలుపు ఓటముల గురించి నేనెప్పుడు ఆలోచించను, కానీ ఒక్కసారి కూడా ఆ లెమన్ కింద పడలేదు. కానీ ఇప్పుడు కింద పడిపోతుందేమోనని భయంగా ఉంది మేడం. నన్ను మీరు నమ్మి పెద్ద రిస్క్ తీసుకున్నారు. నేనే మిమ్మల్ని మధ్యలో వదిలేసిపోతున్నాను. సారీ. నన్ను మీరు తిట్టాలనుకుంటే తిట్టండి మేడం. నాకు మీరంటే ఎంత ఇష్టమో మీకు తెలీదు మేడం. మిమ్మల్ని కలిసిన రోజు నుంచే మీ స్టైల్, మీరు వేసుకునే డ్రెస్సులు, మీ పర్ఫ్యూమ్ అంటే ఎంతో ఇష్టం నాకు. మీలాంటి లేడీసే మాలాంటి ఆడవాళ్లకు పెద్ద ఇన్స్పిరేషన్ మేడం. ఈ షోని మీరు కంటిన్యూ చేయండి, నేను రోజు వింటాను. లేదు వసు, దీనికి నువ్వే కరెక్ట్. పూరీలు నువ్వు చేస్తేనే బాగా పొంగుతాయి. ఈ 2 రోజుల్లో మధు ఎక్కడ అని ఎన్ని కాల్స్ వచ్చాయో తెలుసా? మరియా, చెప్పు మరియా. It's okay. It's okay, Kumar. As long as she's happy. అంజలి, ఆ రోజు మీతో మాట్లాడిన ఒక ఫోన్ కాల్తో నా జీవితమే మారిపోయింది. నేనెప్పటికీ మీ ఫ్యాన్నే. సడన్ గా ఏదో ఒక రోజు ఏదో ఒక కాంటెస్ట్ లో నేను పాల్గొంటాను. ఇక్కడ అందరూ ఆర్జే మధు ఫ్యాన్స్, కానీ నేనెప్పుడు వసు ఫ్యాన్ని. వెళ్ళకపోయినా నాకు బాగా ఇష్టమైన చోటు హరిద్వారే. వెళ్ళొస్తాను మేడం. నన్ను మర్చిపోరు కదా? వాసు, నేను ఒంటరిగానే ఉంటున్నాను. మా ఎదుటి ఫ్లాట్ పాప సడన్ గా మా ఇంటికి వస్తుంది. వచ్చిన కొద్దిసేపట్లోనే ఇల్లంతా తిరుగుతూ చిందరవందరు చేసి వెళ్తుంది. తను వెళ్ళిన తర్వాత చిందరవందరుగా ఉన్న ఇంటిని చూస్తే తను ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. That's how I feel now. We will miss you, Vasu. Take care of yourself. వసు, నువ్వు వెళ్లే ముందు ఒక్కసారి హలో నీ స్టైల్లో ప్లీజ్. హలో.
let's get back to work. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంటి? నీకు సిగ్గనేదే లేదా? సిగ్గుపడితే చెక్ ఇచ్చేస్తారు మేడం. నీకు చెక్కు కాదు, ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాను. ఏంటి మేడం మరీ అలా అంటారు? మీకోసం తక్కువ రేట్లో ఎన్ని వెరైటీలు, సర్వీస్ ఛార్జ్, జీఎస్టీ లేకుండా సేవా దృక్పథంతో మీకు సప్లై చేశాను. కాస్త కూడా మానవత్వం లేకుండా మాట్లాడతారేంటి మేడం? నా కోసం మీరు కొంచెం మేడంతో మాట్లాడొచ్చు కదా. నీ కోసం మాట్లాడితే నన్ను జాబ్ నుంచి నా తీసేస్తారు. దగ్గరకు రండి, ఉల్లిపాయలు తరిగే వేకెన్సీ ఉంది. ప్రీతి, డైలీ ఎంత మందికి సప్లై చేయాల్సి ఉంటుంది? లంచ్ కి 30 మంది, డిన్నర్ కి 20 మంది. డైలీనా? డైలీ. అట్లీస్ట్ ఆర్జే ఉద్యోగం అయినా ఇవ్వండి మేడం ప్లీజ్. అయ్యో, నెక్స్ట్ ఏం చేద్దాం? I don't know. We'll think of something. Shevandi, Vasu, everything okay? మేడం, చపాతీలకి సైడ్ డిష్ దాల్, ఆలూ కర్రీ, మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, మిక్స్డ్ వెజిటబుల్, ఆ తర్వాత ఉలవచారు, పెరుగుచారు, గుత్తొంకాయ కూర, ఇడ్లీ, దోశ, పొంగల్, కిచిడి, ఊతప్పం, దద్దోజనం, ఈ విధంగా వెరైటీగా టేస్టీగా నేను ఇవ్వగలను. అదే ఆ కేటరింగ్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వగలరా మేడం? ఆహా మరియా, నేను చేయగలను మేడం. విజయ్, ఏంటి ఏదైనా కొత్త ఐడియా వచ్చిందా? అవును, వసు, కానీ ఈసారి 50-50. హలో వసుంధరా క్యాటరింగ్. ఎంతమందికి? 20 మందికా? నో ప్రాబ్లం సార్, అదే బిల్డింగే కదా, పంపిస్తాం సార్, పంపిస్తాం. ఓకే. దేవి, ఇది ఇక్కడ పెడుతున్నాను, వేడిగా ఉంది. అలాగే అమ్మా. వసు, ఒక కొత్త ఆర్డరు. చేద్దాం, త్వరగా కానిమా. సరే అమ్మా. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. దేనికి? నైట్ ఉద్యోగానికి వెళ్ళాలి, మల్లిక కారు వచ్చేస్తుంది. ఏంటి? అక్కడ హలో ఎఫ్ఎం కి ఒకటే ఫోన్ కాల్స్ అట. మధు ఎక్కడ ఎప్పుడు తిరిగి వస్తారని డైలీ కాల్స్ అట. అందుకే మధు హస్బెండ్ మరియాని కలిసి మధు రేపు సాయంత్రం వచ్చేస్తుందని చెప్పారట. విజయ్, జోక్ చేయకు విజయ్. వదిలేసాం, దాన్ని అలాగే వదిలేద్దాం. లేదు వసు, నువ్వు ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను. నేను సంతోషంగానే ఉన్నాను, నిజంగా. ఇలా చూడు వసు, అందరూ అందరితోనూ తమ సమస్యల గురించి చెప్పుకోలేరు. నీతో అందరూ తమ బాధల్ని చెప్పుకుంటున్నారు. అలాగే ఎదుటి వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం అందరికీ చేత కాదు. అది నీలో సహజంగానే ఉంది. అదిలా వంటగదికి పరిమితం కాకూడదు. సిద్ధు, ఐ విల్ బి ఓకే మా, నువ్వెళ్ళు. విన్నావుగా, బయలుదేరు. లేదు విజయ్, నువ్వు ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ తర్వాత ఎవరైనా నాతో తప్పుగా మాట్లాడారంటే నువ్వు కరెక్ట్గానే మాట్లాడతావు.